పిఠాపురం వర్మది ముందు నుంచి కూడా వివాదాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయన నిజానికి గెలవగలిగిన పరిస్థితి ఉండి కూడా పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశాడు ఖచ్చితంగా. చంద్రబాబుకు కూడా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ కోరుకున్నాడు. తమ చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అయ్యి గెలవడానికి పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో అందువల్ల ఆయన కోరుకున్న సీటు అట్ ఎనీ కాస్ట్ ఆయనకి ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబు కూడా ఉంది. వర్మ నిజానికి అతను గతంలో 2014లో కూడా సీట్ రాకపోతే రెబల్గా తెలుగుదేశం నుంచి రెబల్గా నిలబడి గెలిచిన వ్యక్తి. అంటే తను పార్టీ అండలేకపోయినా తన సొంత బేస్ మీదనే బలం మీదనే అతను గెలవగలిగాడు. అయితే 2019లో జగన్ వేవ్లో ఓడిపోయాడు. పెన్నెం దొరబాబు అక్కడ గెలిచాడు. ఇంట్లో లేకుండా కరోనా టైంలో కూడా రిస్క్ తీసుకొని తను ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు మెడిసిన్స్ కావచ్చు, పేదవాళ్ళకి సరుకులు కావచ్చు, ఇలాంటివంతా ఆర్గనైజ్ చేసి అతను సప్లై చేశాడు. అందువల్ల అతనికి ప్రజల్లో చాలా మంచి పేరు ఉంది. ఈసారి గెలిచే ఇది కూడా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లేకపోయింటే వర్మనే అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యేవాడు. సో అందువల్ల చాలా పెద్ద త్యాగమే చేశాడు. ఆ తర్వాత కూడా అక్కడ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన నాయకులు కానీ వీళ్ళు కొట్టుకోవడం, దానివల్ల వర్మకి కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు వర్మని క్యారీ చేయకపోవడం, ఆయన కారుని జనసేన వాళ్ళు ఆయన కారుని ధ్వంసం చేయడం, ఆయన మధ్యలో ధర్నా కూడా చేశాడు ఒకసారి. సో ఈ ఇబ్బందులన్నీ పడుతూనే ఉన్నాడు ఆయన. అంటే ఆయన నిలబడి ఆయన పవన్ కళ్యాణ్ని గెలిపించింది అయితే వర్మనే, కానీ ఆయనకి గెలిచిన తర్వాత ఏ రకమైన ఇంపార్టెన్స్ ఆయనకి కానీ కేడర్కి కానీ ఏ రకమైన ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. అది నమ్మాడు ఆయన. దాని తర్వాత 9 నెలలు అవుతుంది. ఎమ్మెల్సీ పోస్టులు చాలా మందికి ఇచ్చారు, ఈయనకి ఇవ్వలేదు. చివరిగా ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీలు ఉన్నాయి. అందులో ఒకటి జనసేన నాగబాబుకి వెళ్ళింది, ఇంకోటేమో ఆయన సోమవీర్రాజు బీజేపీకి వెళ్ళింది, ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 కూడా ఈయన చంద్రబాబు ఇవ్వలేదు. 3 కూడా లోకేష్ చెప్పిన వాళ్ళకే ఇచ్చారని చెప్తున్నారు. ఒకటి కావలి శ్రీదేవి, కావలి గ్రీష్మ, 2 బేద రవిచంద్ర, బీటీ నాయుడు, 3. ఈ ముగ్గురికి లోకేష్ అనుకున్నట్టు జరిగింది. నేను అనేకసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో రియల్ సీఎం ఎవరంటే లోకేష్ కానీ చంద్రబాబు కాదు. అందువల్ల ఏ పోస్టులైనా అల్టిమేట్గా లోకేష్ డిసైడ్ చేస్తాడు. కాకపోతే కొన్ని పొత్తుల్లో భాగంగా కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి జనసేనకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకున్నారు, కానీ బీజేపీ పట్టువదలలేదు. మాకు ఒకరికి కావాలని చెప్పారు. ఆగమేఘాల మీద ఇక్కడ నుంచి హైదరాబాద్ ప్రత్యేక ఫ్లైట్లో పురంధరేశ్వరి వీళ్ళు వెళ్ళి చేశారని ఈనాడే రాసింది. మేఘా వాళ్ళు ప్రొవైడ్ చేశారని. ఇలాగ మొత్తానికి నిన్న ఈ 5 మంది, ఈ 4, అంతకుముందు నాగబాబు నామినేషన్ సపరేట్గా చేశాడు. ఈ 4 వెళ్ళి మన శాసన మండలి ఎమ్మెల్సీ శాసన మండలి రిటర్నింగ్ అధికారి వనితారాణి దగ్గర నామినేషన్ పత్రాలు వేశారు. దీనికి లోకేష్, అచ్చెన్నాయుడు, తర్వాత కందులో దుర్గేషు, సత్యకుమారు, పల్లా శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు. సో ఈ క్రమంలో ఏమైందంటే చాలామంది సీనియర్లకి ఇవ్వలేదు. సీనియర్లు కేఎస్ జవహర్ కానీ, బుద్ధ వెంకన్న కానీ, యనమల కానీ, బూరుగుపల్లి శేషారావు కానీ, దేవినేని ఉమా కానీ, ఇలాగ చాలామంది దీనికోసం ట్రై చేశారు, కానీ ఎవరికి రావాలి. అంటే చంద్రబాబు మనుషుల్ని పక్కన పెట్టి లోకేష్ మనుషులకి ఇవ్వాలి. అది కరెక్ట్ కూడా. ఎందుకంటే లోకేష్ కాబోయే సీఎం కాబట్టి తను టీముని తను బిల్డప్ చేసుకోవడం అనేది లోకేష్ కోసం. చంద్రబాబు టీంని లోకేష్ వాడుకోవడం కష్టం. తనకంటూ తన టీము కావాలి. మనకి వైఎస్ఆర్ జగన్ కూడా ఇదే. వైఎస్ఆర్ మనుషుల్ని ఫ్రెండ్స్ని అంతా కూడా జగన్ దూరం పెట్టాడు. సో అది కరెక్ట్. ఒకప్పుడు చంద్రబాబు కూడా అలాగే తన మనుషుల్ని గ్రూమ్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఏమైందంటే వర్మకి షాక్ తగిలింది. వర్మకి ఇంకా పోస్టులు కూడా ఏమి ఇవ్వడానికి లేవు. అయితే ముఖ్యంగా వర్మని బుజ్జగించడానికి పల్లా శ్రీనివాసరావు రంగంలో దిగి మాట్లాడాడని చెప్తున్నారు. అందుకని వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్గా ఇప్పుడు వర్మ గాని మాట్లాడితే రేపు పిఠాపురంలో జనసేన సభలు కూడా జరగబోతున్నాయి. ఈ టైంలో ఈయన రెబల్గా మారి ఏదైనా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది పవన్ కళ్యాణ్కి అని చెప్పి. ఎందుకంటే పిఠాపురం ఇంకా పర్మనెంట్గా పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు. చంద్రబాబు కుప్పం,
జగన్కి పులివెందల, లోకేష్కి మంగళగిరి, బాలకృష్ణకి హిందూపురం, అలాగా పవన్ కళ్యాణ్కి కూడా పిఠాపురం అనేది కంపల్సరీగా ఒకటైతే ఉంటుంది. ఇంకేదన్నా పెట్టుకుంటా లేకపోతే తెలియదు. అందువల్ల పిఠాపురంలో వర్మని బలపరిస్తే రేపు మనకి ఇబ్బంది అని పవన్ కళ్యాణ్ అనుకొని వర్మని వీక్ చేయాలంటే అతనికి ఏ రకమైన పదవులు లేకపోతే అతను వీక్ అయిపోతాడు అనేది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీగా చెప్తున్నారు. దీంట్లో వర్మ అయితే ఖచ్చితంగా బలయ్యాడు. కానీ ఇప్పుడు వర్మకి వేరే మార్గం లేదు. పైగా జనసేన తెలివిగా ఏం చేస్తున్నారంటే పెన్నెం దొరబాబును ఆల్రెడీ జనసేనలోకి తీసుకున్నారు. ఇప్పుడు వంగ గీత కూడా జనసేనలోకి వస్తుందని చెప్తున్నారు. ఇలాగ అంటే అక్కడ వైసీపీని వీకెన్ చేయడం, ఇటు తెలుగుదేశాన్ని కూడా వీకెన్ చేయడం, ఈ రెండు చేయడం ద్వారానే పవన్ కళ్యాణ్కి తిరుగులేని ఒక నియోజకవర్గంగా అది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఖచ్చితంగా వర్మ బలైనట్టు కనిపిస్తుంది. వర్మకి వేరే మార్గం లేదు. అప్పుడు అందుకని వర్మ కూడా కసి తీర్చుకోవడానికి తాను ఈసారి ఒంటరిగా పోటీ చేస్తే ఇబ్బంది కాబట్టి వైసీపీలోకి వెళ్ళగలిగితే తనకు సింపతి ఉంటుంది, తను త్యాగం చేశానని, ప్లస్ తనకు ప్రజల్లో ఆల్రెడీ ఒక మంచి పేరు ఉంది కాబట్టి నెక్స్ట్ టైము పవన్ కళ్యాణ్ ఓడించడమే ధ్యేయంగా వర్మ రంగంలో దిగే అవకాశం ఉంది. అయితే వర్మ మాత్రం ఇదంతా లేదు, ఇవన్నీ సహజమే, నాకు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది, అదే గొప్ప పదవి అని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గురించి మాట్లాడుతున్నారంటేనే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అని అర్థం.